దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనము హైదరాబాద్ మహానగరంకి సమీపంలోని తుర్కేంజల్లో ఉన్నాము. ఈరోజు ఇక్కడ ది చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ నూతన శాఖ ప్రారంభించబడింది. ఈ శాఖను ప్రారంభించిన సందర్భంగా అనేక మంది ఖాతాదారులు వచ్చారు. ఈ బ్యాంకు గొప్పతనం ఏంటి, ఈ బ్యాంకు ద్వారా వాళ్ళు ఎలాంటి విజయాలు సాధించారు అనేది మనకు మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సాధిస్తున్న విజయాలు ఏంటి, ఈ చైర్మన్ గారి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, వీళ్ళు అందిస్తున్న సేవలు ఏంటి అనేది మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు మోహన్ రెడ్డి అండి. చైర్మన్ ఎక్కటి ఉపేందర్ రెడ్డి గారు వచ్చి వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల దగ్గర వాళ్ళ ప్రాపర్ వచ్చి, వారు మొదటి నుండి కూడా వాస్తవంగా రైతులకు కానీ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి కానీ మైక్రో అంటే మా చిన్న చిన్న మర్చెంట్స్కి హెల్ప్ చేయాలనేది తన యొక్క మోటో అన్నమాట. ఏకశిల అనే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం కూడా 1985 నుండి 95 బిట్వీన్ హన్మకొండలో కూడా అతను రన్ చేయడం జరిగింది. అదే ఎక్స్పీరియన్స్తోని తను ఇప్పుడు చైతన్య కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది. దానికి నన్ను కూడా ఒక అతిథిగా ఇన్వైట్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో నేను కూడా ఈ బ్యాంకులో ఒక డైరెక్టర్ లాగా జాయిన్ అవ్వాలనే ఇంటెన్షన్తో నేను ఈ బ్యాంకుని ఈరోజు ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ కావడం జరిగింది. 100% ఎమర్జెన్సీలో ఇప్పుడు ఒకవేళ ఐటీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉంటారు, ఐటీ ఫైలింగ్ చేయని వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద ఎజెండా, అంబిషన్స్, గోల్స్, అచీవ్మెంట్స్ చేయాలని ఉంటుంది. వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో చిన్న వాళ్ళ ప్రాపర్టీ ఏదన్నా మార్ట్గేజ్ చేయడం ద్వారా కానీ, లేకుంటే ఏదైనా ఒక కొలాటరల్ సెక్యూరిటీ ద్వారా కానీ, ఏదైనా ఇద్దరు పర్సన్స్ విట్నెస్ ద్వారా కానీ వాళ్ళు ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటే వాళ్ళు ఫండ్స్ అంటే ఇక్కడ లోన్ శాంక్షన్ కావడం మూలన వాళ్ళ యొక్క అంబిషన్స్, వాళ్ళ బిజినెస్ థాట్స్, వాళ్ళ బిజినెస్ ఐడియాస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చిన్న చిన్న ఐడియాస్తోనే మనిషి ఎంతో ఎదగడానికి కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ చైతన్య కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వాస్తవంగా కస్టమర్లను ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసుకుంటూ, చైతన్యపరచుకుంటూ, కస్టమర్ యొక్క అవసరాలకు తగ్గట్టుగా వీళ్ళ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ కూడా కొంత ఫ్లెక్సిబుల్గా సహాయ సహకారాలు అందిస్తూ, కస్టమరే దేవుడు అనే ఒక ధోరణిలో కస్టమర్ బాగుంటే మేము బాగున్నాము అనే ఒక పద్ధతిలో నడుపుతున్నారు. కాబట్టే ఈ బ్యాంకుకు ఇంత మంచి రెస్పాన్స్ ఉంది. సో కస్టమర్లే చైన్ సిస్టమ్ లాగా ఇంకో కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ కస్టమర్ని ఇంకో కస్టమర్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ మాదిరిగా దినదినం అభివృద్ధి చెందుతూ ఇది 2వ బ్రాంచ్ కింద హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది. త్వరలోనే 3వ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది.